సెలూన్ షాప్ ఏ కులస్తులైనా పెట్టుకోవచ్చని హైకోర్టు తీర్పు ఇవ్వడం వలన వేలాది నాహి బ్రాహ్మణ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని వరంగల్ అధ్యక్షులు కస్తూరి సతీష్ అన్నారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర నాహి బ్రాహ్మణ సేవా సంఘం దీనిపై స్పందించాలని కోడెపాక రాజేందర్ కోరారు. వరంగల్ నగరంలోని అన్ని ఏరియా నాహి బ్రాహ్మణ కమిటీ అధ్యక్షులతో సమావేశం ఏర్పాటు నిర్వహించుకుంటున్నారు. అనాది కాలం నుంచి నాహి బ్రాహ్మణ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న మా కుటుంబం రోడ్డున పడే పరిస్థితి ఉంది అని మేము హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నాము. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మానవ సంబంధాల మిళితమై మా వృత్తిని ఇతర కులస్తులు చేయడం ఏంటి అని వారు ప్రశ్నించారు. ఈరోజు నా నగర న్యాయ బ్రాహ్మణుల ముందు వికారాబాద్ లో ఒక హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక ముస్లిం సోదరునికి షాపు పెట్టుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. 3 నెలలు పోలీస్ ప్రొటెక్షన్ తోటి 19C సెక్షన్ ప్రకారం మీరు చేసుకోవచ్చు అని చెప్పి ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది. ఒక దానికి స్పందిస్తూ మేము న్యాయాన్ని చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ న్యాయ బ్రాహ్మణ సోదరు. ఈ రోజు ఆ తీర్పు ఎలా ఉన్నది అంటే సమాజంలో అన్ని మతాల వాళ్లకు అన్ని కులాల వాళ్లకు మేము అన్యోన్యంగా సొంత సోదరుడుగా కుటుంబ సభ్యులుగా మెదిలే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్క నాయ బ్రాహ్మణ కులమే, ఒక మంగళ కులమే ఉంటుంది. అలాంటి మా మీద జరుగుతున్న దానికి అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు తప్ప మేము ప్రత్యక్షంగా మనిషి టు మనిషికి మేము సేవ చేస్తాము. కటింగ్ చేయాలంటే ఓ వ్యక్తిని ముట్టుకొని చేయాలి. ఆ వ్యక్తి ఏ పొజిషన్ ఉన్నాడో ఏ రోగంతో ఉన్నాడో ఎట్లా ఉన్నాడో అని చూడకుండా ఒక తల్లి అయితే ఒక కొడుకును ఎట్లా ప్రేమిస్తుందో ఆ రకంగా మేము మా సెలవులలో మేము సేవలు చేసుకుంటూ వచ్చిన మా వృత్తిని ఈ రోజు ఏ కులం గుర్తించలేదు, ఏ రాజకీయ నాయకుడు గుర్తించలేకపోతున్నాడో దీన్ని దయచేసి ఆవేదనతో మేము మాట్లాడుతున్నాం. మా ఆవేదన వెనుక మా ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అవసరమైతే మా కుటుంబాలతోటి అమర నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వరంగల్ నుంచి మా సతీష్ గారి ఆధ్వర్యంలో మేము ముందుకు పోతామని చెప్పేసి అనుకుంటున్నాం. జిల్లా నాయకత్వం బాగుంది, రాష్ట్ర నాయకత్వం దయచేసి రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర రాజకీయ నాయకులు ఎవరన్నా కానీ మా రాష్ట్రంలో ఉన్న నాయ బ్రాహ్మణ సోదరులు రాష్ట్ర అధ్యక్షులు ఇప్పటి వరకు ఈ విషయం మీద ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. దయచేసి కలిసికట్టుగా మీకు ఏమున్నా కూడా కులం కోసం పోరాటం చేసి ముందుకు రావాలని ఈ వరంగల్ నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తేనే మన కుల వృత్తికి న్యాయం జరుగుతుందని చెప్పేసి